హలో ఎవ్రీవన్. ఈరోజు మనం టాప్ క్వశ్చన్స్ చేస్తున్నాం, సరేనా? టాప్ క్వశ్చన్స్ అంటే మనల్ని ఎగ్జామ్లో ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్, సరేనా? సో ఇది చూడండి, ఇది ఫస్ట్ క్వశ్చన్. వీడియోని పాజ్ చేసి ఫస్ట్ మీరు సాల్వ్ చేయండి, ఓకే? తర్వాత నేను సాల్వ్ చేస్తాను. నేను సాల్వ్ చేస్తాను. ట్రైన్ ఏ టేక్స్ 135 minutes more than train B, okay, to travel a distance of 333 km. Due to engine trouble, speed of train B falls by 11/20. అంటే ముందు 20 ఉండేది 9 అయిపోయింది, ఇదే కదా. ఫాల్స్ బై 11 అన్నాడు. ఫాల్స్ టు 11 అంటే 11/20 వచ్చేస్తుంది, ఓకే? తర్వాత సో ఇట్ టేక్స్ 30 minutes మోర్ దాన్ ట్రైన్ ఏ, ఓకే. సో ఇది మనకేమి స్పీడ్ కదా, స్పీడ్ రేషియో మనకి ఇది. ట్రైన్ ఏ టు కంప్లీట్ ద సేమ్ జర్నీ, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి? ఇప్పుడు చూడండి, ఇది మనకేమిచ్చాడు, స్పీడ్ ఈజ్ రిడ్యూస్డ్ బై 11/20 అంటే 9/20. ఇది ఒరిజినల్ స్పీడ్ కదా, ఇది తర్వాత ఆఫ్టర్ బ్రేక్ డౌన్ అయింది స్పీడ్. దీన్ని ఏమి ఎక్స్ అనుకున్నాం, సరేనా? సో దెన్ టైం ఏమవుతుంది, టైం స్పీడ్కి ఆపోజిట్ కదా. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉందంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. అంటే మనకి టైం 20/9 అంతే కదా. 9 స్పీడ్తో వెళ్ళినప్పుడు యూనిట్స్గా 9 యూనిట్స్ స్పీడ్తో వెళ్ళినప్పుడు 20 టైం పట్టింది, 20 స్పీడ్తో వెళ్ళినప్పుడు 9 టైం పట్టింది. ఇప్పుడు చూడండి, మనకి టోటల్ టైం వాల్యూ ఇచ్చాడు కదా, 30 minutes మోర్ దాన్ ఏ, అండ్ ఏ టేక్స్ 135 minutes మోర్ దాన్ బి, అంటే బి టేక్స్ 135 minutes లెస్ దాన్ ఏ. అర్థమవుతుంది కదా, కొంచెం ఆలోచించండి, ఓకే? అంటే ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత ఉంది, 11, ఓకే. ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత ఉంది, ముందు 135 కన్నా 135 తక్కువ మినిట్స్ తీసుకునేవాడు, ఇప్పుడు 30 minutes ఎక్కువ తీసుకుంటున్నాడు. సో డిస్టెన్స్ ఎంత అయిపోతుంది, 165. అంటే ఇక్కడ ఒక్క యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది, ఇది 15తో పోతుంది కదా, 11 × 15. చూడండి 11 మల్టిప్లికేషన్ ఇలా చూడండి. ఇప్పుడు 14 × 11 ఉందనుకోండి, 14 రాసేయండి, మధ్యలో 5, 1 + 4, అలాగే ఇలా 15 అంటే మధ్యలో 6, ఓకే. ఇది 11 మల్టిపుల్. సో మనకి ఒక యూనిట్ వాల్యూ 15 వచ్చేసింది. 9 యూనిట్ల వాల్యూ ఎంత అవుతుంది, 135 minutes. ఇప్పుడు ఇది ఎప్పుడు బి ఒరిజినల్ వాల్యూ 135 minutes, కానీ మనకి ఏమడిగాడు, స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ. సో అప్పుడు ఏమవుతుంది, ట్రైన్ ఏ ఈజ్ 135 minutes మోర్ దాన్ బి. సో ఇది బి యొక్క స్పీడ్. ఇది ఏ స్పీడ్ కావాలంటే 135 ఇంకా యాడ్ చేయాలి కదా. అప్పుడు 0, 1, 7, 270 minutes మనకి. సో మనల్ని ఏమడిగాడు, స్పీడ్ అడిగాడు. మనకి డిస్టెన్స్ కూడా ఇచ్చాడు, అంతే కదా. డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైం, అంతే కదా. సో మనకి టైం 270 minutes అడిగాడు. సో మనం 1 minute-ని 1/60 hours-గా రాసుకోవచ్చు. సో బై 60 రాసే బదులు నేను పైననే 60 రాసేస్తాను, ఓకే. 0 పోయింది. చూడండి, ఇందులో 9 ఉంది, 3 ఉంది కదా. సో నేను దీన్ని 3తో కట్ చేస్తాను, దీన్ని 9తో కట్ చేస్తాను. 9 3 27, 63, 9 7 63, 37 × 2 74 వచ్చింది. సో జస్ట్ మనకి ఈ రేషియోతో ఆడడం వచ్చేస్తే ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది, ఓకే. సో పద నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయండి. నితిన్ బాట్ 100 kg ఆఫ్ రైస్ ఫర్ 1100 rupees. సో మనకి సిపి వచ్చేసింది 1100 rupees అండ్ సోల్డ్ ఇట్ ఎట్ ఎ లాస్ ఆఫ్ యాజ్ మచ్ మనీ యాజ్ హీ రిసీవ్డ్ ఫర్ 20 kg రైస్. అర్థమైందా ఈ లైన్? సోల్డ్ ఇట్ అన్నాడు, సోల్డ్ ఇట్ ఎట్ ఏ లాస్ ఆఫ్ యాజ్ మచ్ మనీ యాజ్ హీ రిసీవ్డ్ ఫర్ 20 kg ఆఫ్ రైస్. సో మనకి లాస్ ఎంత అయింది,
20 kg ఆఫ్ రైస్ ఎట్ ఎ ప్రైస్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. ఇది మన లాస్. మనకి ఈ లైన్ రాయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఎట్ వాట్ ప్రైస్ డిడ్ హీ సెల్ ద రైస్. సో ఇప్పుడు చూడండి, మనకి కాస్ట్ ప్రైస్ ఎంత, లాస్ అయిందంటే కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ తీసేయాలి కదా. సో కాస్ట్ ప్రైస్ ఎంత మనకి 1100 అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 100 kg ఆఫ్ ఎస్పీ. మొత్తం అమ్మేశాడు, లాస్ ఎంత అయింది 20 kg ఆఫ్ ఎస్పీ, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఈ 100 ఇక్కడ వెళ్తే ఇది 120 అయిపోతుంది. దెన్ మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 1100/120, ఇంతే. ఇప్పుడు ఎంత అవుతుంది ఇది 12 × 110, 12 9s 108, 2 పాయింట్ పెట్టేస్తే 12.9.1 రావాలి, అది కదా. మనకి ఈ లైన్ రాయడానికి కొంచెం ఇబ్బంది. ఇలాంటి క్వశ్చన్స్ని మీరు 1-2 సార్లు సాల్వ్ చేసేసుకుంటే మీకు ఎగ్జామ్లో టక్కున గుర్తుకొచ్చేస్తుంది అన్నమాట. సో పదండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో వీడియోని పాజ్ చేయండి, మీరు కూడా సాల్వ్ చేయండి. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఏబీ ఈక్వల్ టు ఏసీ. ఓకే, ఒక ట్రయాంగిల్ తీసుకున్నాడు. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఓకే, ఆ సర్కిల్. సో ఇలా ఉన్నప్పుడు మీరు ఇక్కడ కూడా యాంగిల్స్ వేసేసుకోండి, ఎందుకంటే ఫర్దర్ క్వశ్చన్లో ఏమైనా ఉంటే మనకి ఈజీగా సాల్వ్ చేయడానికి బాగుంటుంది. ఆ సర్కిల్ డ్రాన్ త్రూ బి touches AC at D and cuts AB at P. Okay, if D is the midpoint of AC, AP is 7.5. సో మనం ఒక సర్కిల్ని డ్రా చేయాలన్నమాట. పాసెస్ త్రూ B and touching AC at D and cuts AP, అండ్ ఈ D అనేది మిడ్ పాయింట్ అనమాట. ఓకే, సో ఇది ఆర్ అనుకుందాం, దీన్ని ఆర్ అనుకుందాం. అండ్ ఇది పి. మనకి పి వాల్యూ ఏమి ఇచ్చాడు 7.5 ఇచ్చాడు. దెన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు, సో ఇది మనకి టోటల్ వాల్యూ. ఈ టోటల్ వాల్యూ ఎంత 2R వాల్యూ అడిగాడు, అంతే. సో ఫార్ములా ఏముంది మీకు, ఈ ఫార్ములా గుర్తుంది కదా, ట్యాంజెంట్, ఒక ట్యాంజెంట్ ఉంటుంది, ఇదొక సీకెంట్, ADP B, AD స్క్వేర్ ఈక్వల్ టు AP ఇంటూ AB. జస్ట్ ఈ పాయింట్ని రిఫరెన్స్ తీసుకోండి, AP ఇంటూ AB, AD ఇంటూ AD, అర్థమవుతుందా, అందుకే AD స్క్వేర్ వస్తుంది. దెన్ ఆన్సర్ ఏమవుతుంది AD స్క్వేర్. AD ఎంత ఇచ్చాడు R తీసుకున్నాం మనం, R స్క్వేర్ ఈక్వల్ టు AP ఎంత 7.5, అలాగే ఏపీ ఎంత 2R. సో ఈఆర్ నుంచి ఈఆర్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆర్ ఈక్వల్ టు 15, అంతే కదా. 7 2 14, 0.5 × 2 1 15. అలా మనకి ఏం అడిగాడు, ఏబీ వాల్యూ అడిగాడు. సో 2R కదా, చూసారా, నేను 15 కోసం వెతికాను. ఎగ్జామ్లో కూడా ఇలాంటి తప్పులు జరుగుతాయి. 2తో మల్టిప్లై చేసేస్తే 15 2 30, మన ఆన్సర్ 30 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A takes 12 hours more than B to cover a distance 40. Okay, if A doubles his speed, he takes 4 hours more than B and cover 80. Okay, ఇది సేమ్ మనం ఫస్ట్ ప్రాబ్లం చేసాం కదా, అలానే కొంచెం డిఫరెంట్. టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 90 km, హౌ మచ్ టైమ్ బీ టేక్ ట్రావెలింగ్ ఎట్ ద సేమ్ స్పీడ్. ఓకే, మనకి టైం అడిగాడంటే డిస్టెన్స్ బై స్పీడ్ చేయాలి, అంతే బేసిక్. అండ్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఏ టేక్స్ 12 hours మోర్. సో ఇది ఏ టైం, ఇది బీ టైం. ఏ టేక్స్ 12 hours మోర్ ఎప్పుడు 40 km పోయేటప్పుడు. ఇఫ్ ఏ డబుల్స్ హీ స్పీడ్,
he takes 4 hours more than B to cover 80 కిలోమీటర్. ఇక్కడ 40 కిలోమీటర్ అన్నాడు, ఇక్కడ 80 అన్నాడు. సో మనం రేషియో తీసుకోవాలన్నప్పుడు డిస్టెన్స్ని మనం కాన్స్టెంట్ చేసుకోవాలి. సో దీన్ని నేను 2తో మల్టిప్లై చేస్తాను, ఏమవుతుంది? 80 అవుతుంది. ఇదేమవుతుంది? 24 అయిపోతుంది. అంతే కదా, అర్థమైంది కదా. సో నెక్స్ట్ టైం మనకి ఏ గురించి ఎక్కువ డేటా ఇచ్చాడు, ఏ వాల్యూ, ఏ డబుల్స్కి స్పీడ్ అన్నాడు. సో మనం A1 A2 తీసుకున్నాం, సరేనా. సో ఇది ఏ ఒరిజినల్, ఇది ఏ స్పీడ్ చేసినప్పుడు. సో స్పీడ్ 1 ఉండేది 2 అయిపోయింది, డబల్ అంటే ఇంతే కదా. సో ఇది స్పీడ్. టైం రేషియో ఏమవుతుంది? డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు రివర్స్ అయిపోతుంది. జస్ట్ దీన్ని ఇలా రాసండి క్రాస్గా. 2 ఇక్కడ 1. ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత? 1. మరి ఇక్కడ ఇనిషియల్గా ఇప్పుడు చూడండి, మీరు పొరపాటున 12 hours తీసుకోకండి, సరేనా. మనం డిస్టెన్స్ని ఈక్వల్ చేసాం కాబట్టి మనం ఈ టైంని తీసుకుంటాం. ముందు 24 hours మోర్ అనేవాడు, తర్వాత హీ టేక్స్ 4 hours మోర్ దాన్ బి. సో డిఫరెన్స్ ఎంత? 2 మోర్ అని ఉంది కదా, డిఫరెన్స్ అంటే 24 - 4. సో ఇప్పుడు 20 అయిపోతుంది. ఒకవేళ ఒకటి మోర్ ఒకటి లెస్ ఉంటే 24 + 4 తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఒక్క యూనిట్ 20 కాబట్టి ఇక్కడ 20 రాసేద్దాం. ఇదంతా స్పీడ్ అయిపోయినప్పుడు. అండ్ మనకి డిస్టెన్స్ ఎంత? టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 90 కిలోమీటర్, హౌ మచ్ టైం బీ టేక్స్ ట్రావెలింగ్. సో మనకి ఇదేంటి? ఏ యొక్క స్పీడ్ ఇది. ఓకే, అర్థమవుతుందా? ఇది ఏ యొక్క స్పీడ్. ఏ యొక్క స్పీడ్ ఎంత? 20. ఎప్పుడు? స్పీడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు. ఓకే, సారీ ఇది స్పీడ్ కాదు, ఇది టైం. ఓకే, ఇది టైం కాదు. ఏ యొక్క టైం 20 ఎప్పుడు? స్పీడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు. దెన్ బి ఎంత టైం తీసుకుంటుంది? ఏ 20 తీసుకుంటుంది, బి ఏమి 4 hours మోర్. మోర్ దాన్ బి అంటే బి తక్కువ తీసుకుంటుంది 4 hours. ఓకే, కొంచెం స్టేట్మెంట్ని బాగా చదవండి. ఓకే, సో బి యొక్క టైం 16 hours. సో మనకి ఏం కావాలి? టైం. అంతే, మనకి బి టైం వచ్చేసింది. సో బి యొక్క స్పీడ్ ఎంత అవుతుంది? ఈ టైం ఎంత టైం? ఎంత టైం అంటే ఎన్ని కిలోమీటర్స్ పోవడానికి టైం? ఇది 80 కిలోమీటర్స్ పోవడానికి టైం 16. సో బి యొక్క స్పీడ్ 5 km/h. ఇప్పుడు మనం ఈ స్పీడ్ని అక్కడ పెట్టచ్చా? సో టైం ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత? 90 కిలోమీటర్స్ ఇచ్చాడు. 90/5. 5 అంతా 18 5 90. ఓకే, టైం 18 hours వచ్చేసింది. సో కొంచెం ఏమంటారు, స్టేట్మెంట్ని అర్థం చేసుకొని ఒక గబగబ చేసేయాలంటే మనం ఒక 2-3 సార్లు చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్స్. ఓకే, ఇది ఒక మంచి ప్రాబ్లం. ఓకే, ఏ హౌండ్ పర్స్యూస్ ఏ హేర్ అండ్ టేక్స్ 6 leaps for every 7 leaps of hair, but 5 leaps of bound is equal to 6 leaps of hair. ఓకే, హౌండ్ని హెచ్ఓ అనుకుందాం, హెయిర్ని హెచ్ అనుకుందాం. ఓకే, జస్ట్ హెచ్ఆర్ అనుకుందాం. సో 5 leaps of hound is equal to 6 leaps of hair. సో hound by hair equal to 6/5. అంతే కదా. హౌండ్ 6 leaps చేసినప్పుడు హెయిర్ 5 leaps చేస్తుంది. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఏ హౌండ్ పర్స్యూస్ ఏ హెయిర్ అండ్ టేక్స్ 6 leaps. అంతే కదా. ఇతను ఒక్కసారికి దీన్ని మీటర్ అనుకున్నాం, ఒక్కసారికి 6 meters పోతే 6 leapsలో 6 × 6 పోతాడు. ఇతను
7 టైమ్స్ పోతాడు. 7 లీప్స్లో 1 మీటర్లో 5 మీటర్స్, అదే ఒక్కసారికి 5 మీటర్స్ పోతే 7 సార్లకి 5 మీటర్లు పోతాయి. ఓకే, 7 × 5 టైమ్స్ పోతాయి. సో మనకి స్పీడ్ ఆఫ్ హౌండ్ ఇచ్చాడు ఎంత, 128 4/7. దెన్ ద స్పీడ్ ఆఫ్ హెయిర్ అంతే, 7 8 56, 12 7 84, 89. సో 900/7. ఇది దేని వాల్యూ, హౌండ్ వాల్యూ. సో మనకి హౌండ్ యొక్క స్పీడ్ ఎంత ఉంది అంతే కదా. ఇది డిస్టెన్స్ రేషియో, టైం ఈక్వల్ ఉన్నప్పుడు డిస్టెన్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ రేషియో. ఓకే, దెన్ దీన్ని వాల్యూ 36 అయితే మనకి 35 వాల్యూ కావాలి. ఇంతే, 7 5 35, 9 4 4 and 25, 25 5 125. ఓకే, ఇదే మన ఆన్సర్. సో ఈరోజుకి ఇన్ని క్వశ్చన్సే ఫ్రెండ్స్, 5 ఫ్రెండ్స్, 5 క్వశ్చన్సే. సో ఏం లేదు, జస్ట్ డైలీ ఇలానే 5 క్వశ్చన్స్ నేను సాల్వ్ చేస్తుంటాను. డైలీ వచ్చి ఒక 10 minutes 15 minutes ఇవ్వండి, మంచి క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోండి. ఓకే, అండ్ డైలీ రండి, కలుస్తుండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రీవియస్ క్వశ్చన్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనిపిస్తుంది, మరి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నా సాటిస్ఫాక్షన్ కోసం. ఒక్క నిమిషం, దీనంతా డిలీట్ చేసేస్తాను. సో పదండి. సో A takes 12 hours more than B. A takes 12 hours more than B, traveling 40 kilometers. And A doubles his speed, he takes 4 hours more than B. Okay, over 80 kilometers. అంటే మనకి రేషియో, స్పీడ్ రేషియో కావాలంటే డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉండాలి, కాబట్టి నేను దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాను. సో ఇది 80 kilometers అవుతుంది, ఇది 24 minutes డిఫరెన్స్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏ యొక్క ఒరిజినల్ స్పీడ్ ఎంత, 1, కానీ తర్వాత ఏం చేశాడు, స్పీడ్ని డబుల్ చేశాడు, సో 2 అయింది. ఇది స్పీడ్ రేషియో. దెన్ టైం రేషియో ఏమవుతుంది, 2:1. మనకి టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది, 1. యాక్చువల్గా టైం డిఫరెన్స్ ఎంత, సో ముందు కేసులో 24, తర్వాత 4, సో టైం డిఫరెన్స్ 20. ఒక యూనిట్ 20 అయినప్పుడు ఇక్కడ ఈ ఒక యూనిట్ 20 అయిపోతుంది, సరేనా. సో ఇది ఏంటి, 20 hours. B take 20 hours, A take 20 hours to complete ఎంత, 80 kilometers. Then B takes how many hours to complete 80 kilometers, 16. అంతే కదా. A takes 4 more hours than B. సో ఇది B కన్నా 4 more ఉంది. సో B కన్నా 4 more ఉంది కాబట్టి B కావాలంటే మనకి -4 చేయాలి. సో టోటల్ టైం టేకెన్ బై B టు ట్రావెల్. ఇప్పుడు చూడండి, మనం డైరెక్ట్ చేసేది మనకేమి జస్ట్ టైం కావాలి కదా, 90 స్పీడ్ ఆఫ్ ఎంత, B. మనకి B 80 kilometersలో 80 kilometersని 16 hours కంప్లీట్ చేసాను. సో ఈ 16 నేను పైన రాసేసుకుంటాను. సో మనం ఇలా కూడా డైరెక్ట్ చేసేచ్చు. ఓకే, 8 2 9 2 80. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్, బై.